డిపార్ట్మెంట్లో కరీంనగర్ జిల్లాలో పనిచేసినప్పుడు బీర్పూర్లో ఒక స్తూపం కట్టినట్టు గుర్తు, ఇంకోటి మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కూడా అమరవీరుల స్తూపం కట్టారు. దాని ప్రధాన కారణం ఏంటి అసలు? ఎందుకంటే మా కేవలం నక్సలైట్ల స్తూపాలు చూసినాం, పోలీస్ అమరవీరుల స్తూపాలు చూడలే, ఈ పబ్లిక్ అమరవీరుల స్తూపాలు ఎప్పుడు చూడలేదు. పోలీసు మీరు ఎందుకు కట్టించారు అప్పుడు అసలు? నాకు ఎస్ఐగా కొంత లిమిటెడ్ పవర్సే ఉంటాయి. సిఐ అయిన తర్వాత కొంచెం ఎక్కువ మెరుగైన పవర్స్ ఉంటాయి. అయితే నాకు సిరిసిల్లకి నాకు ఫస్ట్ పోస్టింగ్ సిఐగా ధర్మపూర్లో చేశాను. ధర్మపూర్కి వెళ్ళిన తర్వాత ప్రజలలో మమేకమై నక్సలిజాన్ని దూరం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నేను ఎంచుకొని ధర్మపూర్లో ఉన్న 3 హాస్టల్స్ ఉండే, ఎస్సీ బీసీ ఎస్టీ హాస్టల్స్ ఉండే. ఆ 3 హాస్టల్స్ని నేను దత్తత తీసుకొని కరీంనగర్ నుంచి నాకు తెలిసిన ఒక 10 మంది డాక్టర్స్ నా ఫ్రెండ్స్ని ప్రతి నెలకు ఒక్కసారి అక్కడికి పిలిచి పిల్లలకు వైద్యం చేయించేది. దాంతోపాటు వాళ్ళు ఈ పిల్లల పరిస్థితులు చూసి వాళ్ళకి పుస్తకాలు పెన్నులు ఇవ్వడం. ఒక డాక్టర్ అయితే చెప్పులు కూడా రకరకాల సైజుల చెప్పులు తెచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నేను ఊర్లలోకి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని ఈసారి చూసుకుంటారు, మీరేనా సార్ చూసుకునేది, మా పిల్లలు బాగా చూస్తున్నారు అని చెప్పి ఆ రకంగా ఊర్లలో నక్సలైట్లకు కొంచెం షెల్టర్ దొరకడము, మున్పటి ఆదరణ దొరకడం తగ్గిపోయినప్పుడు ఆ ఏరియా ఫ్రీగా అయిపోయింది అని చెప్పి, అది లిబరేట్ అయిపోయింది అని చెప్పి, శాంతి నెలకొన్నది ధర్మపురి సర్కిల్ పరిధిలో అని ఒక శాంతి స్తూపం కడదామని. ఆ శాంతి స్తూపాన్ని బీర్పూర్లోనే ఎందుకు ఎంచుకున్నామంటే, బీర్పూర్లో 1989లో అక్కడ బీర్పూర్ వాస్తవుడు చనిపోతే వాళ్ళ చుట్టాల జీప్ వస్తుంటే అది పోలీస్ జీప్ అనుకుని తెలిస్తే 11 మంది చనిపోయారు అందులో. ఆ 11 మంది పేరు మీదనే అక్కడ స్తూపం కట్టిన, కానీ అలా పోలీసుల కానీ వేరే కాదు. ఆ 11 మందితో పాటు ఆ ఏరియాలో ఈ తీవ్రవాద హింసకు బలైన వాళ్ళ పేర్లన్నీ అందులో చేర్చడం జరిగింది. అట్లా గాడి తప్ప నక్సలైట్ నుంచి ఇబ్బంది మీకు థ్రెటనింగ్ రాలేదు సార్ ఏమన్నా? నాకు ఎప్పుడు అట్లా థ్రెటనింగ్స్ అంటూ డైరెక్ట్ ఎప్పుడు రాలేదు. కాకపోతే సిసిఎస్లో పనిచేస్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు టార్గెట్ అని వచ్చింది, జాగ్రత్తగా ఉండమని నాకు మెమో ఇవ్వడం జరిగింది. నాకు డైరెక్ట్ ఎక్కడైతే రాలేదు, ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో తెలియదు. సిరిసిల్ల జిల్లాలో ఎందుకు స్తూపం కట్టారు సార్ అప్పుడు మీరు డిఎస్పీగా ఉన్నప్పుడు? సిరిసిల్ల జిల్లాలో కట్టడానికి కారణం ఏంటంటే, అప్పుడు శివకుమార్ ఎస్పీ గారు ఉండే, ఆయన బీర్పూర్లో స్తూపం కట్టిన విధానం వస్తాయి. అక్కడ శ్రీనివాస్ అనే ఒక ఎస్ఐ చనిపోయారు అక్కడ, చందుర్తి ఎస్ఐ. ఆయన చనిపోయిన సందర్భం తీసుకొని ఒక స్తూపం కడితే బాగుంటుంది అని చెప్పి అంటే, అది లింగంపల్లిలో, చందుర్తి మండలం లింగంపల్లిలో కట్టడం జరిగింది. దానికి అప్పుడున్న ప్రతాప్ ఎస్ఐ గారు, కొద్ది రోజులు శ్రీనివాస్ సిఐ గారు ఉండేది, దాని తర్వాత మాధవి సిఐ గారు ఉండేది. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ తోటి అది పూర్తి చేయగలిగినాం. అంతకుముందు బీర్పూర్లో కట్టినప్పుడు కూడా 4 ఎస్ఐలు ఉండేది. ఆ సర్కిల్లో ఉన్న ఎస్ఐలు సాయి మనోహర్, సుబ్బారావు, తర్వాత ఉపేందర్ అని సారంగపూర్ ప్రాపర్ ఎస్ఐ ఆయన. వాళ్ళ సహకారం. సాయి మనోహర్ గారు ఎస్పీ అయినట్టు సార్ ఇప్పుడు ఆయన ఎస్పీ అయినట్టున్నారు. మాట్లాడతారు సార్ ఇప్పుడు జనరల్ మీరు రిటైర్ అయినా కూడా అప్పటి పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి సార్ బాగున్నారు అట్లా ఇట్లా మాట్లాడతారు. వాళ్ళందరినీ బ్రదర్స్ లాగానే హరిప్రసాద్ నేనైతే సొంత బ్రదర్స్ లాగానే ధర్మపూర్లో అందరూ అనుకునేవాళ్ళు. ఏం చేసినా కూడా కలిసి పనిచేసేవాళ్ళం. నేను ఎస్ఐలను ఎప్పుడు కింది స్థాయి అని అనుకోలేదు, ఎందుకంటే నేను ఆ స్థాయి నుంచి వచ్చిన కాబట్టి నాకు సీనియర్ అని ప్రమోషన్ వచ్చింది అనేది చూసేది. కానీ క్రైమ్ మీటింగ్స్ అయినా ఏమైనా కూడా నేను ఒక్కరిని ఉండేది. అప్పుడు ఫ్యామిలీ కరీంనగర్లో ఉండేది. అందరు కలిసి భోజనం చేసి అందరం అన్నదమ్ముళ్ళలాగా ఉండేది. ఆ పని వరకు పని విధానం. సుబ్బారావు అనే ఎస్ఐ ఒకతనైతే ఇంట్లో ఉన్నంతసేపు మాకు అన్నయ్యలాగా కనిపిస్తుంది. ఆ కోనరావుపేట చేసిన సుబ్బారావే, కానీ అప్పుడు పెగడపల్లిలో ఉండే. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అన్నయ్యని చూసినట్టే అనిపించేది, కానీ మీరు సీట్లో కూర్చుంటే నాకు భయం అయితే సార్ మిమ్మల్ని చూస్తే. అంటే ఏముంది అప్పుడు అట్లే ఉన్నాయి, ఇప్పుడు లేదు సార్, అక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇక్కడికి వస్తే కొంచెం దూరం పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే అది నీ భావమే తప్ప నేనైతే ఒక తీరుగానే ఉన్నాను అని చెప్పడం కూడా జరిగింది. మరీ ఫ్రెండ్లీగా ఉంటే ఉద్యోగం వాళ్ళు కింది స్థాయిలో పర్ఫెక్ట్ పనిచేస్తారని భావిస్తున్నారు సార్. ఒక ఆఫీసర్ లెక్కన ఉంటారు, భయంకో భక్తిగా పనిచేస్తారు అని అనుకుంటారు. ఫ్రెండ్లీగా ఉంటే మా సారే కదా అనుకుంటారు కదా సార్. అట్లా లాండ్ ప్రాబ్లం కాదు. నాకు అట్లేం లేదు, నేను గైడ్ చేసేది. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అట్లా భయపెట్టించి పని చేయాలి సార్. నేను గైడ్ చేసేది, ఈ పనిని ఈ విధంగా చేయండి, నేను ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకునేది. నాకు సిఐగా ప్రమోషన్ వచ్చిన తర్వాత మంత్లీ విజిటింగ్స్ అని రాయాల్సి ఉంటుంది. డిఎస్పీ అయిన తర్వాత కూడా మంత్లీ అంటే సిఐ అయితేనేమో సర్కిల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను నెలలో ఖచ్చితంగా రాయాలి. డిఎస్పీ అయిన తర్వాత ఏదో 2-3 రాస్తే సరిపోతుంది.
కానీ నేను పెన్నుతోటే రాసేది కానీ టైప్ కొట్టేయడం కానీ అట్లా కానీ రైటర్ల మీద ఆధారపడి ఎప్పుడు లేదు. నేనే కూర్చొని నేనే రాసేది. నీ ఎక్కడున్నా ఇప్పుడు నా విజిటింగ్ నోట్స్ ఉన్నాయంటే నా చేతితోటి రాసి ఉండేది. దాంతో వాళ్ళని ఎస్ఐలను కూడా మీరు కంప్లైంట్స్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మీరు రాసే పంపండి అని చెప్పి అట్లా పని నేర్పేది. వాళ్ళు టైప్ కొట్టింది వచ్చినా కూడా దీన్నంతా మళ్ళీ కాపీ చేసి పంపు, అట్లా నీకు పని వస్తుంది, నేనేం రాసినా మీరేం కంప్లైంట్స్ ఇచ్చారని. నేనే టైపిస్ట్కి చెప్పి కొట్టమంటే టైపిస్ట్ ఏదో కొడతారు, మీరు అక్కడ టైపిస్ట్ని చెప్తే ఆయన ఏదో కంప్లైంట్స్ రిపోర్ట్ ఇస్తారు. దానివల్ల నేనేమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నీకు తెలియదు, నువ్వేం కంప్లైంట్స్ ఇచ్చా నాకు తెలియదు, కాబట్టి నేను రాస్తాను మీరు రాయండి అని చెప్పి అట్లా నేర్పడం జరిగింది.